What's happening? Stay tuned. కొత్తగా కార్ లేదా బైక్ కొంటున్నారా? షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేస్తారా? అసలు ప్రక్రియ ఏంటి? ఎంత ఛార్జెస్ పడతాయి? తెలంగాణలో రూల్స్ ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ డబ్బు సమయం రెండు సేవ్ అవుతాయి. షోరూంలో రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది? కస్టమర్ వాహనాన్ని సెలెక్ట్ చేసుకుంటారు, అవసరమైన డాక్యుమెంట్స్ ఇస్తారు, షోరూమ్ వాళ్ళు ఆర్టీఓ పోర్టల్లో అప్లై చేస్తారు, రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది, నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేస్తారు, ఆర్సీ కార్డ్ మీ అడ్రస్కి వస్తుంది. కావాల్సిన డాక్యుమెంట్స్: ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డ్, కార్ అయితే తప్పనిసరి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇన్సూరెన్స్ ఫ్రమ్ డీలర్. ఎంత ఛార్జ్ పడుతుంది? రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్, లైఫ్ టైం ట్యాక్స్, నెంబర్ ప్లేట్ ఛార్జ్, షోరూమ్ సర్వీస్ ఛార్జ్. కొన్ని షోరూమ్లలో మొత్తం ఛార్జ్ వాహన ధరపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో ఫ్యాన్సీ నెంబర్ ఎలా తీసుకోవాలి? మీకు కావాల్సిన నెంబర్ కావాలంటే తెలంగాణ ఆర్టీఓ వెబ్సైట్లోకి వెళ్ళి యాక్షన్లో పాల్గొనవచ్చు. అదనపు ఛార్జ్ ఉంటుంది. ఓల్డ్ రిజిస్ట్రేషన్ వర్సెస్ న్యూ రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ. వాహనం కొన్న తర్వాత ఆర్టీఓ ఆఫీస్కి తప్పనిసరిగా వెళ్ళాలి. క్యూలు, వెయిటింగ్లు ఎక్కువ, డాక్యుమెంట్లు మళ్ళీ చెక్ చేస్తారు. ఏజెంట్ అవసరం అయ్యేది, టైం ఎక్కువ పడేది. రిజిస్ట్రేషన్కు 2 నుంచి 4 వారాలు అయ్యేది, ఆర్సీకి 3 నుంచి 4 వారాలు అయ్యేది. కొత్త విధానం న్యూ రిజిస్ట్రేషన్. షోరూంలోనే మొత్తం ప్రాసెస్, ఆర్టీఓకి వెళ్లాల్సిన పని లేదు. ఆన్లైన్ అప్లికేషన్, నెంబర్ ప్లేట్ ఫస్ట్, ట్రాన్స్పరెన్సీ ఎక్కువ. సమయం రిజిస్ట్రేషన్కి 3 నుంచి 7 రోజులు, ఆర్సీకి 7 నుంచి 15 రోజులు మాత్రమే సమయం పడుతుంది. ఓల్డ్ వర్సెస్ న్యూ రిజిస్ట్రేషన్ ఏది బెస్ట్? ఓల్డ్లో ఏజెంట్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది, న్యూ రిజిస్ట్రేషన్లో ఉండదు, తక్కువ ఉండొచ్చు. సర్వీస్ ఫీజు అనేది క్లియర్గా ఉండదు ఓల్డ్ రిజిస్ట్రేషన్లో. న్యూ రిజిస్ట్రేషన్లో ముందే చెప్పాలి. టైం విలువ తక్కువ ఉంటుంది ఓల్డ్ రిజిస్ట్రేషన్లో, ఆ టైం విలువ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ టైం టేకింగ్ ప్రాసెస్ అనేది తక్కువ కాబట్టి. ఏది బెస్ట్? న్యూ రిజిస్ట్రేషన్ అనేది బెస్ట్, ఎందుకంటే టైం సేవ్ చేసుకోవచ్చు, టెన్షన్ లేదు, సేఫ్ అండ్ ఫాస్ట్. సో న్యూ రిజిస్ట్రేషన్ ఇస్ ద బెస్ట్. షోరూంలో అడిగే ఛార్జెస్ బ్రేకప్ తెలుసుకోండి, ఆర్సీ స్టేటస్ చెక్ చేసుకోండి, టెంపరరీ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ వాహన సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.